నమస్తే ప్రజావాహిని. ఈరోజు గన్ పార్క్ దగ్గర ఆర్టీసీ జేఏసీ కార్మికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అన్న నమస్తే అన్న. అసలు చెప్పండి, ఏంది అసలుకి సమస్య ఏంది? ఈ గన్ పార్క్ దగ్గర ధర్నా నిర్వహించడం అసలు కారణం ఏంది? ఈ కాంగ్రెస్ పార్టీ రాకముందు 2019లోనే ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద ఆర్టీసీని రక్షించాలి, ఆర్టీసీ కార్మికులకు చాలా అన్యాయం జరుగుతుందని సరూర్ నగర్ స్టేడియంలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవే డిమాండ్ చేసిండు ఈ ముఖ్యమంత్రి. ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యిండు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా కంపల్సరీ మేము విలీనం చేస్తాం, మీకు వచ్చే బకాయిలన్నీ విడుదల చేస్తాం అని మాట ఇచ్చిండు. ఒక సంవత్సరం కిందటనే ఈ డిమాండ్స్ అన్ని మేము చెప్తూనే ఉన్నాం. అప్పటి నుండి చెప్పినప్పుడల్లా వింటున్నాడు. సంవత్సరం టైం ఇచ్చినాం, మళ్ళీ ఇంకో నెల కావాలంటున్నాడు. ఇదంతా కాలయాపన చేయనికనే కానీ రేవంత్ రెడ్డి ఈ కాలయాపన చేసి ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయాలనే కుట్ర చేస్తుండ్రు. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించాలి. ముఖ్యమైన మేమంతా తెలంగాణ కొరకు పోరాడే వాళ్ళమే, మేమన్నా బయట వాళ్ళమా? మేమంతా వాళ్ళకు మా దగ్గర చర్చలకు పిలిస్తే ఆయన కిరీటం ఏమైనా కింద పడుతుందా? చర్చలకు పిలవాలి, పిలిచి మాట్లాడాలి ముఖ్యమంత్రి. ఆఫీసర్ను వీళ్ళను వాళ్ళని అడిగేదేం, ముఖ్యమంత్రి డైరెక్ట్ పిలవాలి. మీ బాధ ఏంది చెప్పండి అని వాళ్ళు కంపల్సరీ పిలవాలి, ముఖ్యమంత్రి చర్చలకు పిలవాలి. మేము బయట వాళ్ళ లేక చూస్తున్నాడు, ఆయనకు ఏం నామూష అవుతుంది, మా దగ్గర మాట్లాడడానికి ఏమవుతుంది? మేమేమన్నా బయట వాళ్ళమా? రాష్ట్రంలోనే తెలంగాణ కొరకు పోరాడిన వాళ్ళం, మా దగ్గర మాట్లాడకపోతే ఇంకెవరి దగ్గర మాట్లాడతాడు ముఖ్యమంత్రి? ఆయన కిరీటం కింద పడుతుందా? కంపల్సరీ ముఖ్యమంత్రి స్పందించాలి. ఇమ్మీడియట్లీ ఈ జేఏసీ నాయకులతో చర్చలు జరిపి సమస్య పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు గవర్నమెంట్కు మీరు ఎన్ని డిమాండ్లు చేసినారు? అసలుకి 32 డిమాండ్లు ఉన్నాయి. మా జేఏసీ నాయకులు నిన్న 4 గంటల పాటు ప్రయత్నం చేశారు. వాళ్ళు ఒక్క డిమాండ్ అన్న కొన్ని ఎమర్జెన్సీ పరిష్కరించేవి ఉన్నాయి, అయినా కూడా వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఈ కమిటీ వేసి కాలయాపన చేయాలనే వీళ్ళంతా ఉద్దేశం. కాబట్టి ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని ఇమ్మీడియట్లీ జేఏసీ నాయకులతోని సమావేశమై ఈ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. బస్సులు ఎప్పటి నుంచి అసలుకి బంద్ చేసినారు మీరు? ఏ టైం నుంచి? నిన్న ఏ టైం జరిగింది? రాత్రి 12 గంటల నుండి బంద్ అయినాయి. రాష్ట్రంలో ఎక్కడ కూడా బస్సులు నడవడం లేదు. ఏదో ఒకరిద్దరు అవుట్ సోర్సింగ్ వాళ్ళని పెట్టి నడుపుతున్నారు అంతే. ఏదో మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఈ ఇబ్బంది పెట్టాలనే దృష్టి కానీ పరిష్కరించాలనే వీళ్ళకు సోయి లేదు. చేయాలనుకుంటే నిన్ననే పిలిచి మాట్లాడాలి. మేము సంవత్సరం నుండి చెప్తుంటే మళ్ళీ ఇంకొక గంటకు సమ్మె స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు మళ్ళీ నెల రోజులు పోరాడడం ఏంటి? సంవత్సరం ఇచ్చినాం. 2019 నుండి ఈ ముఖ్యమంత్రికి ఇవన్నీ తెలుసు, మా సమస్యలు అన్నీ తెలిసి మరీ ఇబ్బంది పెడుతున్నాడు మమ్మల్ని. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే సరూర్ నగర్ స్టేడియంలో రేవంత్ రెడ్డి మందకృష్ణ మాదిగ ఎంబడి వచ్చి మొత్తం మీకు అన్యాయం, కాంగ్రెస్ పార్టీ వస్తే విలీనం చేస్తామని మేనిఫెస్టోలో పెట్టించిండు, అన్నీ చేసిండు. ఇప్పుడు మాత్రం ఆయన మాట్లాడుతూనే లేడు. చాలా ఘోరం. మంత్రి పొన్నం ప్రభాకర్ సమస్యలు పరిష్కరిస్తాం, అసలు వాళ్ళు ధర్నాకు దిగొద్దు అని చెప్పి మాట్లాడుతున్నాడు. మరి ఆయన ఎప్పటి నుంటో చెప్తున్నాడు, ఆయన మాటలకు విలువనే లేదు. ఎప్పటి నుంటో చెప్తున్నాడు, ఎప్పుడు తలుపులు తెరుచుకొని ఉంటాయి అంటాడు. పరిష్కరించే ఆయనకు ఏం సోయి లేదు. పరిష్కరించే మంత్రి అయితే ఇంత దానికి ఎందుకు వస్తుంది? సంవత్సరం ముందు నుండే చెప్తున్నావు. రాత్రి ఇంకా 2-3 గంటలకు సమ్మె అయితే మళ్ళీ నెల రోజులు అడగడం ఏంది? సంవత్సరం ఇచ్చినాక ఇంకేం చేస్తాడు? కాబట్టి ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి, ఈ సమస్యలు పరిష్కరించాలి. ఒకవేళ సమస్య పరిష్కరించకపోతే పరిస్థితి ఏంది? అసలు ఎలా ఉంటుంది? ఆర్టీసీ కార్మికులు అసలు ఏం చేద్దాం అనుకుంటాం? రాజకీయ పార్టీలను మొత్తం కూడగడతాం, అన్ని ప్రజా సంఘాలను పూర్తి మద్దతు కోరుతాం, రౌండ్ టేబుల్ సమావేశం పెడతాం. ఈ తెలంగాణ ప్రజలకు ఈ గవర్నమెంట్ మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతుందో మొత్తం ప్రజలకు తీసుకుపోయి ప్రజా మద్దతు కూడా కడతాం. అంటే ఎక్కడ జిల్లాల నుంచి వస్తున్నారా? ఇంకా ఎక్కడ ఉండరు, ఎక్కడ హైదరాబాద్ అయినా మొత్తం తెలంగాణ, ఆల్మోస్ట్ తెలంగాణ మొత్తం బంద్ అయింది. ఎక్కడ కూడా నడవాలని లేదు. కాబట్టి ఇమ్మీడియట్లీ ముఖ్యమంత్రి గారు స్పందించాలి. గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటి వరకు ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ప్రతి ఒక్కరు ఆర్టీసీకి న్యాయం చేసిన వాళ్ళే. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఒక్కటే సంతకంతో 10,000 మంది రెగ్యులర్ అయ్యారు. మిగతా ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అందరూ ఆర్టీసీకి న్యాయం చేసిన వాళ్ళే. ఈయనొక్కడే ఇబ్బంది పెడుతున్నాడు, ఇంతవరకు స్పందిస్తలేడు. ఆయన ఏం ముత్యాలు రాలిపోతావా? ఆర్టీసీని జేఏసీని పిలిచి చర్చలు జరిపితే నష్టం వచ్చింది ఏముంది? అందుకొరకు ముఖ్యమంత్రి స్పందించాలి. ఇమ్మీడియట్లీ
పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.